ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వేధింపులకు వివక్షకు బలైపోయినటువంటి ప్రీతి స్వగ్రామంలో మనం ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ప్రీతి సమాధి వద్ద మనం ఉన్నాం. నిన్న మొన్నటి వరకు భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో ఒక సుందర స్వప్నాలను నిర్మించుకున్నటువంటి ప్రీతి సైఫ్ అలీ అనేటువంటి ఒక వ్యక్తి వేధింపులకు బలైపోయి ఇదిగో ఇప్పుడు ఈ సమాధిలో ఉంది. అయితే ప్రీతిది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్య అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోపణ. ఒకవేళ ఆత్మహత్య అయితే ఎవరు ప్రేరేపించారు, ఎందుకు ప్రేరేపించారు? కేవలం సైఫ్ అలీ ఒకడేనా? హెచ్ఓడితో పాటు మరెవరైనా దీని వెనకాల ఉన్నారా? ఒకవేళ కనుక ఇది హత్య అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ నిజాలను దాచేందుకు చేశారు? అసలు ప్రీతి ఎపిసోడ్లో మొదటి నుంచి ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఏం జరగాలని తెలుగు రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. ఇది తెలుసుకునేందుకు ఐ డ్రీమ్ ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం. వారి అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు కాస్త కష్టమైనప్పటికీ ఆ పెను విషాదంలో ఉన్నటువంటి కుటుంబాన్ని కాస్త మానవీయ కోణంలో పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ దేశాన్ని కుదిపేసినటువంటి ఘటన ప్రీతి మరణం. ప్రీతి కళ్ళ ముందు నుంచి అయితే వెళ్ళిపోయింది, కానీ వెలుగులోకి రానటువంటి నిజాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రీతికి న్యాయం జరగాల్సిందే అనేటువంటిది ఒక డిమాండ్. ఇదే తరుణంలో సైఫ్ అమాయకుడంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే, సైఫ్ అసలు ర్యాగింగ్కే దిగలేదంటూ అతనికి మద్దతుగా కొంతమంది జూనియర్ డాక్టర్లు వరంగల్ ఎంజీఎంలో స్ట్రైక్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రీతి ఎపిసోడ్లో ఏం జరిగింది, ఇప్పటి వరకు వచ్చినవంతా నిజాలేనా, వీటన్నింటిపై చర్చించేందుకు ప్రీతి సోదరుడు సోదరి మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. ఈ సమయంలో మీతో మాట్లాడటము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మానవీయ కోణం కాదు, కానీ ప్రీతికి జరిగినటువంటి ఆ విషాదం ఏదైతే ఉందో మరొక్కరికి జరగకూడదు, రాబోయేటువంటి రోజుల్లో మరొక ప్రీతి బలి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ చేయాల్సి వస్తుంది. ఏంటి అసలు ప్రీతి విషయంలో ఇప్పటి వరకు మీడియా అంతా మాట్లాడుతోంది, మాట్లాడకుండా వదిలేసినవి ఏమన్నా ఉన్నాయా? మీడియా అంతా మాట్లాడుతుంది, ఓకే ఫ్రాంక్, అదొకే. బట్ ఆ గ్యాప్లో మా డాడీకి వచ్చిన కాల్ నుంచి తన ఫోన్ నుంచి వెళ్ళిన లాస్ట్ కాల్, ఆ గ్యాప్లో ఏమైందనేది ఎవరు స్ట్రెస్ చేయట్లేదు దాని మీద. అలా అక్కడ ఏమైందో జరిగితే ఇలా మాకు ఉండేదానికి కారణం ఏంటో మాకు తెలుస్తుండే. అసలు ప్రీతి ఇంజెక్షన్ తీసుకున్నది, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అని చెప్పి ఫస్ట్ ఎవరు కాల్ చేశారు, ఎవరికి కాల్ చేశారు? పృథ్వీ తీసుకున్నారని కూడా కాల్ చేయలే. మా ఫాదర్కి కళ్ళు తిరిగి పడిపోయి ఐసీయూలో ఉన్నట్టు కాల్ వచ్చింది. డాడీ సరే తన డ్యూటీలో ఉంటుంది కదా, తినకుండా కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చులే అని అనుకోనే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేసరికి వెంటిలేటర్ మీద పెట్టారు. ఎంజిఎంలోనే ఓకే, వెంటిలేటర్ మీద పెట్టారు. అక్కడ దాకా వెంటిలేటర్ మీద పెట్టే అంత అక్కడ ఏమైంది ఆ రీజన్ మాకు ఇంకా తెలియదు. ఒక క్వశ్చన్ మార్క్ లాగా వెళ్ళిపోయింది అది. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించాడు అనడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అసలు? తన ఫోన్లో ఉన్న తన వాట్సాప్ చాట్స్ కానీ, మాకు షేర్ చేసే వాయిస్ రికార్డ్స్ కానీ, ఇంకా తను బాధపడుతున్నట్టు మాకు అర్థం అవుతుంది. తను ఊరికే డ్యూటీలోనే పిలుస్తూ తను రెస్ట్ ఇవ్వకుండా తన డ్యూటీ కూడా ఏమైనా చేస్తుండే. ఓకే, ఇలాంటి ఇంకా మాకు షేర్ చేసుకునేవి ఎన్నోనేవో. ఇప్పుడు ఈ మధ్యలోనే
ప్రీతి తన సిస్టర్ మ్యారేజ్ కోసం అని చెప్పి వచ్చింది, కనీసం అప్పుడు ఏమైనా షేర్ చేసిందా? ఒకవేళ షేర్ చేస్తే ఎలాంటివి ఉన్నాయి? ఇప్పటికి షేర్ చేసిందంటే ఇలా సతాయిస్తుడు అనే ఒక పాయింట్ అయితే చెప్తూనే ఉంటుంది. కాకపోతే అరే వారికి ఇంకా కొంచెం పొలిటికల్గా ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మనం పెళ్ళికి వచ్చేటప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో ఫొటోస్ దిగి నేను పెట్టుకుంటా. సైఫ్ ఏదైనా పొలిటికల్ పార్టీలో యాక్టివ్గా ఉండేవాడా? తన ఫ్యామిలీకి కానీ తనకు కానీ సపోర్ట్గా ఉండేదా? అతనితోటి మా సిస్టర్ వర్క్ చేస్తున్నప్పటికీ నాకు తెలిసి 2.5 months అయి ఉంటుంది. ఎందుకంటే నవంబర్లో జాయిన్ అయింది, నవంబర్ ఎండింగ్లో జాయిన్ అయింది. తన రోస్టర్ కానీ ఏమొచ్చినా ఒక 10 days తర్వాత నుంచి షీఈస్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఆ డ్యూటీస్. అక్కడ వరకు అంటే డ్యూటీకి వెళ్తుందంటే ఒక సీనియర్ ఉన్నాడు కాబట్టి తనతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, కానీ తన ఫ్రెండ్స్తో లేనంత ఇంటరాక్షన్ అతనితో ఏమొచ్చింది, దానికి కారణం ఏంటి, ఇంకా అంత హరాస్ చేస్తున్నంత కారణం ఏంటి, దాన్ని ఏమన్నా చెప్పింది ఆయనకి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించిన తను మాకే చెప్తుంది, ఊరికే సతాయిస్తున్నాడు అని. మా అక్క ఎంతగైనా చదువుకుంటుంది, బికాస్ తన సైడ్ ఏమైనా రాంగ్ ఉంటే తను యాక్సెప్ట్ చేస్తుంది. కానీ రాంగ్ లేకపోతే మాత్రం ముందటి వాడిని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. ఇదే పృథ్వీ, చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే, అంతమంది ఉన్నారు, అంతమందిని వదిలేసి ఎందుకని సైఫ్ అలీ ప్రీతినే టార్గెట్ చేసుకుంది? బికాస్ అందరికీ చేస్తున్నా మా అక్కకి, బికాజ్ వేరే వాళ్ళకి జరుగుతున్నా వేరే వాళ్ళు క్వశ్చన్ చేయకపోవచ్చు, మా అక్క చేస్తుంది. బికాజ్ తను గట్టిగా ఉంటుంది, ఆమె ఏదున్నా ఎవరున్నా నా ముందట మనిషి ఎంత పెద్దవాడైనా షీ విల్ క్వశ్చన్. ఓకే, మా ఇంట్లోనే అలా ఉంటుంది. మా ఫాదర్ కూడా ఏదైనా అనుకో రిటర్న్ ఆన్సర్ చేస్తుంది. ఏదైనా అంటే ఎవరు చేస్తున్నా అంటే నువ్వే చేస్తున్నావు, మా ఫాదర్కి రిటర్న్ క్వశ్చన్ చేస్తుంది. ఇదంతా మా డాడీ మా డాడీ అంటాడు, మా డాడీ చేస్తాడు, నువ్వే కదా మా డాడీ, నువ్వు చేయి అని రిటర్న్ ఆన్సర్ చేస్తుంది. ఈవెన్ నాతోటైనా గొడవ పెడుతుంది, మేము గొడవ పెట్టుకుంటాం, ఇట్లా రేజ్ అవుతుంది. తను ఎలా అంటే టపా టపా పెడుతుంది, డైరెక్ట్ షార్ట్స్ ఇట్లా వస్తూనే ఉంటాయి నోట్లో ఉండి. మా మమ్మీ ఇంకా కంట్రోల్ చేస్తుంది మా ఆయనని, ఆగరా నేను అక్కకి ఎందుకు చెప్పు, అక్క పెద్దదిరా వినరా అంటే పెద్దదైతే ఏంది, ఇలా రిటర్న్ క్వశ్చన్ చేసే క్యారెక్టర్ తను చిన్నప్పటి నుండి ఉంది. మా ఇంట్లో అలా పెంచాను ఆమెని. ఎవరు అడిగినా కూడా, మీ రిలేటివ్స్ని కానీ ఊరు వాళ్ళని కానీ ఎవరు అడిగినా కూడా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు అని అందరూ చెప్తున్నారు. కానీ ఈ స్టేజ్ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది పూజ? అంటే మీకు తనకి చాలా బాండింగ్ ఎక్కువ ఉండి ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడైనా షేర్ చేసుకుంది అసలు? నా దగ్గర మ్యారేజ్కి వచ్చినప్పుడు కూడా మేము 5 days కలిసి ఉన్నాం. ఓకే, షేర్ చేసుకుంటే ఎక్కువ మాది మ్యారేజ్లో అయిపోయింది, నాకు ఇదే కావాలి అక్క, ఈ డ్రెస్సే కావాలి, నాకు ఇవే కావాలి, నువ్వు ఎందుకు నాకు ఏదైనా నచ్చింది అనుకో నేను తీసుకున్నాను గొడవ పెడుతుంది, నాకు ఇదే కావాలి అక్క నువ్వు వేరేది చూసుకో, ఇట్లా టాపిక్ వెళ్ళేది. కానీ ఎప్పుడైనా కాలేజ్ది చాలా తక్కువ వెళ్తాయి మా దగ్గర కాలేజ్ విషయాలు. ఎందుకంటే ఒకసారి MBBSలో తన ఫోన్ చెక్ చేస్తే అన్ని లంగ్స్, కిడ్నీ, బాడీ అవన్నీ చూడలేకపోయినాం మేము. ఒకసారి ఏంది పింక్ అంటే మా అట్లనే ఉంటాయి, మా స్టడీ కదా అక్క అట్లనే ఉంటాయి. నేను ఉండి కాలేజ్ విషయాలు అడగడం మానేసా. సో నాకు ఇంతవరకు ఇలా అని నాకు తెలియదు. అడిగితే ఏమైందిరా అంటే సీనియర్ ఏదో కొంచెం చేస్తున్నారంట, మళ్ళీ ఏం చేస్తావు రిటర్న్ తిట్టుతున్నావు అంటే, ఓ నేను తిట్టకుండా ఉంటానా, నేను చిన్నపిల్లనా అనేది మాకు. ఏమైనా అయితే నేను అనేదాన్ని గమన కొట్టి ఇంటికి వచ్చేయరా మేము ఉన్నాం చూసుకోవడానికి అని అంటే, అంత దూరం ఏం రాదులే అక్క, నేను చూసుకుంటా ఏదైనా అయితే. మళ్ళీ ఎందుకు ఇంత HOD కంప్లైంట్ చేయలేదని నేను అడిగా. మ్యారేజ్ టైంలో నేను ఎప్పుడో టాపిక్ వెళ్ళింది, మేము అనుకున్నాం HODకి ఎందుకు కంప్లైంట్ చేయరా అని అంటే, ఏమో అక్క హోమ్ మినిస్టర్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదో కొంచెం గట్టిగా ఉందంట ఆయన పేరు, సీనియర్ అంటే HOD కంప్లైంట్ చేసినావా ఏం రెస్పాండ్ లేదా అని అన్నా. ఇలా ఒక టాపిక్ వెళ్తే అంటే తను ఏమన్నది నాతోటి, ఏమో అక్క హోమ్ మినిస్టర్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంచెం గట్టిగా అంటుండే, HOD కూడా ఎక్కువ పట్టించుకోవట్లేదు అని అన్నది. మనకేమైనా తక్కువనా అని నేనన్నా. ఓకే, మనకేమైనా తక్కువనారా, మన వాళ్ళు ఎంతమంది లేదు వరంగల్లో, మనం కూడా చెప్పేయగలుగుతాము అని అంటే, అదే అంటున్నా నా పేరు బయటికి రాకుండా చెప్పించాలక్క. ఓకే ఓకే, నేను 3 years ఉంటా, నా పేరు రాకుండా చెప్పించాలి. నాకు జూనియర్స్ కూడా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు చెప్తారు, మీ డాడీ పోలీస్ కదా ఏదైనా చేయమని చెప్పొచ్చు కదా లోపల అని చెప్పిందనే టాపిక్ కూడా వచ్చింది నా దగ్గరికి. ఓకే, అసలు ప్రీతికి సైఫ్కి ఆ విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? లేదంటే కనుక సైఫ్ టార్చర్ ఏ పాయింట్ దగ్గర ప్రీతిని టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అసలు? తను క్వశ్చన్ చేస్తుంది, నాకు ఊరికే ఇట్లా ఎందుకు డ్యూటీ చేస్తున్నావు క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, అది మీకెలా మిస్టర్ ఉందో మాకు కూడా అలా ఉంది. ఓకే, ఇక్కడ వరకు ఏ విధంగా హ్యారస్ చేసిండో మాకు అర్థం అవ్వట్లేదు.
అప్పటికి షేర్ చేస్తుండే డ్యూటీలాగా ఎక్కువ టైం ఇవ్వడు, తినడానికి కూడా టైం ఇవ్వడు. ప్రీతిని టార్గెట్ చేసేందుకే సైఫ్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడనేటువంటిది నడుస్తుంది, నిజమేనా? అది పోలీస్కే తెలియాలి, ఎందుకంటే ప్రూఫ్ ఆయన్నే పెట్టారు, మేము చేయలేదు. ఆయనంతటే వచ్చి ప్రీతికే స్పెషల్గా టార్గెట్ చేశారని ఆయన్నే చెప్పారు. మేము స్పెషల్గా వచ్చి ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, నేను చాలాసార్లు అడిగాను ఆ డ్యూటీ ఎందుకు ఇవ్వండి. నేను అట్లా కూడా అన్నాను అక్క హెచ్ఓడికి. మా పేరెంట్స్ అన్నారంట, ఆయనతో సీనియర్తో డ్యూటీ పెట్టించకండి కొద్ది రోజులు. ఈమె ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ ఆన్సర్ చేస్తుంది. ఓకే, స్టార్టింగ్ నుండి అంతే, రిటర్న్ క్వశ్చన్ చేయడం అలవాటు తనకి. వాళ్ళకి ఎలా తగిలిందో నాకు తెలియదు. ఈమెకి ఆ క్యారెక్టర్ అయితే ఉంది స్ట్రాంగ్గా. ఇంకా ప్రతిసారి సూసైడ్ అని ఎందుకంటూ నాకు అర్థం కావట్లేదు. డాక్టర్స్ చెప్పలే తను సూసైడ్ చేసుకుందని. ఓకే, హైదరాబాద్లో డాక్టర్స్ చెప్పలేదు సూసైడ్ చేసుకుందని. కానీ ఈ మాట బయటికి ఎందుకు వచ్చింది సూసైడ్ అని? అసలు క్వశ్చన్ ఏంటంటే, హాస్పిటల్ వాళ్ళు ఆ 3.5 hours వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నారు, దాన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు వాళ్ళు? ఈడ ప్రీతికి ఇలా అయింది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇంత జరుగుతున్నా కాలేజ్లో వాళ్ళ క్లాస్మేట్స్ కానీ ఎవరు రాలేదు, ఎందుకు? ముందుకు బయటికి ఎందుకు రావట్లేదు? అంతగానో ఈమెను ఎందుకు అంతగానో సపరేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పోలీసులే అన్నారు, మేము కూడా అనలేదు. ఎస్టీ క్యాస్ట్ ఉందనే స్పెసిఫిక్గా ఏమైనా టార్గెట్ చేశారని పోలీసులే అన్నారు, మేము కూడా అనలేదు. మా చెల్లి కూడా ఇట్లాంటిది క్వశ్చన్ చేయలేదు. స్పెసిఫిక్గా ఇట్లా నన్ను ఎస్టీ అని చెప్తున్నారు అని టార్గెట్ చేస్తున్నాను కూడా అనలేదు. ఆమెకు అసలు అర్థం కాలేదేమో హాస్పిటల్లో చుట్టూ ఏం జరుగుతుందో. ఆమెకు అంత టైం కూడా ఇవ్వలేదు వేరే వాళ్ళని కలవడం కానీ మాట్లాడడం కానీ. డ్యూటీ మీద డ్యూటీ చేస్తున్నారు, హాలిడే ఇవ్వట్లేదు. తనకి సండే హాలిడే వస్తే ఇంటికి రావాలని కూడా ఉంటుంది, ఎందుకంటే ఆమె డే స్కాలర్, ఎప్పుడు హాస్టల్ లేదు. ఓకే, నాట్ ఈవెన్ 1 day. మేము వెనకాల ఎప్పుడు ఉంటాం. మా మమ్మీ ఎప్పుడు మా నలుగురిని వదలలేదు. మా డాడీ డ్యూటీకి వెళ్ళిపోయినా మా డాడీ అట్టున్నాడు అటే. ఆయన ఒక్కొక్కసారి 1 week ఉన్నాడు, 1 month ఉన్నాడు. కానీ మా మమ్మీ మా నలుగురిని ఎప్పుడు వదలలేదు. మా వెనకాల పడింది. ఈవెన్ ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తాం, వద్దురా ఎట్లాంటి వాళ్ళు ఉంటారు, వద్దు అని మమ్మల్ని ఆపేది. చాలా జాగ్రత్తగా ఇంట్లోనే. ఈవెన్ తను ఈఎస్ఏలో జాబ్ చేసిన, రైల్వేలో జాబ్ చేసిన, పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది మాది. తను సొంతంగా చేసుకోదు. ఖచ్చితంగా మెల్లగా అడుగుతుంది ఫస్ట్, వదిలు అక్క అంటుంది. ఎందుకు వదిలో, నువ్వేం చేస్తున్నావు, రిటర్న్ క్వశ్చన్ చేస్తుంది. మేము కంపల్సరీ వదిలాలా, తీసుకురావాలా. ఆమె ఎప్పుడు ఇట్లాంటి ఉంటుంది, కానీ ఇండిపెండెంట్గా బతకడం తెలుసు. వరంగల్కి చాలా సంతోషంగా వచ్చింది. మేము జాయిన్ అయ్యేటప్పుడు మా డాడీ, నేను, మా మమ్మీ, తను నలుగురం వచ్చాం. ప్రిన్సిపల్స్తో కలుస్తాం రా మాట్లాడతామంటే, వద్దు డాడీ నేనేమైనా చిన్నపిల్లనా అని క్వశ్చన్ చేసింది రిటర్న్. నేనే జాయిన్ అవుతా, నేనే ఇస్తా. ఆ రోజు మేము ఆల్మోస్ట్ 1:30 or 2 o'clock వెళ్ళాం. మా November 18th ఏదో జాయినింగ్ డేట్కి. కలవలేదు మాకు హెచ్ఓడి. ఆయన ఆపరేషన్లో అటెండ్ అయ్యిందంట. మేము బయట వెయిట్ చేస్తున్నాం వచ్చి కలుస్తాడని. మమ్మల్ని కలవడం కాదు కదా, ఫేస్ కూడా చూపించలేదు. ఏదైనా అంటే ఆయన 10 o'clock ఉంటాడు, 10 o'clock మార్నింగ్ వచ్చి కలవడం. సైఫ్ వేధింపులు ప్రీతిని డెత్ వరకు తీసుకొస్తాయనేటువంటిది తను ఊహించలేదా, లేదంటే మీరు సరిగా పంచుకోలేకపోయారా? ఏంటి, ఎక్కడ జరిగింది లోపం అసలు? ఇప్పుడు మీరు ఆ కాల్ రికార్డింగ్ వినే ఉంటారు. అక్కడంతా అయినాక హెచ్ఓడితో మాట్లాడినాక చెప్పేయండి, నాకు భయం అవుతుంది, దాన్ని ఏమన్నా తీస్తారా అని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తన ప్రాణాల మీద దాకా వస్తుందా అని మేము కూడా క్వశ్చన్ చేసుకున్నాం. అది షేర్ చేసుకుని మమ్మీతో నాకు కూడా తెలియదు. ఓకే, తను మాట్లాడేది నాకు కూడా తెలియదు. అంటే అక్కడ ఏదో అయింది, తిన మీదకి వస్తుందని తెలుసు. కానీ అప్పటికీ మాకు నమ్మకం ఉంది తను ఫేస్ చేసుకుంటుంది. ఓకే, సైఫ్ వాట్సాప్ చాట్ మనమైతే చూడలేదు ఇప్పటివరకు, కేవలం పోలీసులు మాత్రమే చెప్తున్నారు. మనకు చూపించేటువంటిది ఇది కూడా ఏం చేయలేదా, మీరు అడగలేదా? మేము ఇంకా అసలు మాకు ఏదో మూమెంట్ ఎక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాము, ఇక్కడ షిఫ్ట్ చేసారు, అక్కడ 5 రోజులు అక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఎక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఆ ఎఫ్ఐఆర్ కూడా అమెండ్ చేయాలి, చేయడం కూడా వెళ్ళాలన్నా ఎట్లా వెళ్తాం? వరంగల్ ఎంజిఎంలో సైఫ్కి మద్దతుగా జూనియర్ డాక్టర్స్ కొంతమంది నిరసన ప్రదర్శన చేశారు. అసలు నాకేమనాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ క్వశ్చన్, సరే నువ్వు ఆయనకి సీనియర్కి సపోర్ట్ చేస్తున్నావు, ఆయన నీకు మార్క్స్ ఇస్తాడో, ఆయన నీకు మంచిగా చెప్తాడో, ఆయన మీద నీకు మంచి ఇంప్రెషన్ ఉంది, ఓకే ఫైన్. కానీ ఇక్కడ ఇంత సస్పీషియస్గా ఉంది మా సిస్టర్ది. తను ఆన్ డ్యూటీలో వర్క్ చేసినప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ 5 hours గురించి ఎందుకు ఎవరు అడగట్లేదు? వాళ్ళు అదే హాస్పిటల్,
వాళ్ళు జూనియర్ డాక్టర్స్, వాళ్ళతోటే కదా కలిపి మేము డ్యూటీ చేసింది. ఎస్. హాస్పిటల్లో ఒక్క ఆ టైం వరకు ఎవరో నర్స్ అన్నా ఉండదా? ఆపరేషన్ థియేటర్లో అది కూడా 15-20 మెంబర్స్ ఉండే దాంట్లో డాక్టర్స్ ఎవ్వరు ఎందుకు బయటికి రావట్లేదు, క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు? ఆమెతో పార్టిసిపేషన్ చేసిన అతను కూడా వచ్చి చెప్పొచ్చు కదా, లేదు ప్రీతి ఈ 1 hour ఇది చేసింది, 1 hour అక్కడికి వెళ్ళింది, 1 hour ఇది ఎందుకు చెప్పట్లేదు? మళ్ళీ మీకు ఆయన మీద అంత నమ్మకం ఉంది, సీనియర్ మీద, యూ కెన్ కమ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు వచ్చి చెప్పబ్బా, ఆయన ఇట్లాంటి వాడు, చూడు ఈ టైంలో ఈయన ఇక్కడ ఉన్నాడు, ప్రీతి దగ్గర లేడు, ప్రీతి ఏం చేసిందో ఏమో మాకు ఇట్లా చెప్పొచ్చు కదా. నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అలా అని చెప్పి ప్రూఫ్ కూడా ఇవ్వు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? మీరు అంత అడుగుతున్నారు, మీరు ఆ గ్యాప్లో అక్కడ ఆ 4 hours గ్యాప్లో ఆ సైఫ్ ఎక్కడ ఉన్నారు పాయింట్, యూ కెన్ ప్రొడ్యూస్ యువర్ ప్రూఫ్. ఆయన ఎక్కడ ఉన్నారు అదే తెలుసుకుంటారు కదా మీరు. అవును. హాస్పిటల్కి ఆయనే వచ్చిండు, ఆయనే చేసాడని మేమైతే నమ్ముతున్నాం. అంటే సైఫ్ ప్రీతికి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు అనేటువంటి ఒక్కడే వాడు ఒక్కడే కదా సతాయించేది. ఓకే. వాడు ఒక్కడికి సపోర్ట్ చేసుకుంటే హెచ్ఓడి ప్రిన్సిపల్ ఉండే. సరే ఆయన మీద అంత ప్రూఫ్ చేస్తున్నారు, ఓకే అతను మంచోడు, మాకేం చేయడు, మాకేం లేదు, సరే పెట్టుకోండి మీరు. ఆ టైంలో ఆయన ఎక్కడున్నాడో ప్రూఫ్ చేయించమనండి, పింక్ ఎక్కడుందో ప్రూఫ్ చేయించమనండి. మా సిస్టర్ ఇంట్లో మేము పింక్ అని పిలుస్తాం. ఓకే. ప్రీతిని ఎక్కడుందో ప్రూఫ్ చేయించమనండి, ఆపరేషన్ తర్వాత ఎక్కడికి వెళ్ళేదో చూపించమనండి. ఆమెతో ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు అట్లీస్ట్ నర్స్ అనే వెనకాల ఉంటుంది కదా. ఆఫీస్లో ఇంకా హాస్పిటల్లో ఎంతమంది జనాలు ఉంటారు, ఒక్కరు కూడా చూడరా మా సిస్టర్ని ఏం చేస్తుంది, ఏ డ్యూటీలో, ఏ రూమ్లో ఉంది, ఎక్కడుంది, అట్లీస్ట్ క్వశ్చన్ చేయరా? అట్లీస్ట్ ఫోన్ చేసి అని అడుగుతారు కదా, ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని అన్న క్వశ్చన్ చేయాలి. సో అది ప్రూఫ్ చేయండి. ఇంజక్షన్ తీసుకురండి చెప్తారు, ఆ ఇంజక్షన్ ఆ సిరింజ్ అని తీసుకురండి మా ముందు. ఓకే. ఆ సిరింజ్ ఉంటే అది తన బాడీలోకి వెళ్ళింది, అది ఏ డ్రగ్ తీసుకుంది ఆ సిరీస్లోనే ఉంటుంది కదా, అది కూడా లేదు కదా. హెచ్ఓడి ప్రిన్సిపల్ సపోర్ట్ చేస్తున్నారు అని అంటారు, ఫైన్. మా డాడీకి 8 o'clock కాల్ చేసి మీ అమ్మాయి కల్తీ పడిపోయింది, ఐసీయూలో ఉందని చెప్పారు. ఇది ఒకటే మాట. మా డాడీ వెళ్ళేసరికి మళ్ళీ ప్రిన్సిపల్ 10 o'clock రావాల్సిన ఆఫీస్కి అక్కడ ఎందుకున్నాడు? ఆ టైంకి ఎప్పుడు వచ్చిండో తెలియదు, అక్కడ ఉన్నాడు. హెచ్ఓడి ఉన్నాడు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నాడు, ఎవరో ఒక్కరు ఇద్దరు కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెడ్ అక్కడ ఉన్నాడు. ఇట్లా మొత్తం గుంపు కూడి ఉన్నారంట. లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు. మా డాడీకి జస్ట్ వెంటిలేటర్ చూపిస్తే అర్థం ఏంటి? అట్లీస్ట్ ఏ టైంలో తను అక్కడ అడ్మిట్ అయిందన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో ఈ టైంకి మేము చూసాము, మేము అపాయింటెడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అసలు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్, అసలు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఏ ప్రాబ్లంతో అక్కడ జాయిన్ అయింది? అక్కడ ఉన్నాక మా అక్క అన్కాన్షియస్ స్టేజ్లో చూసిన వాళ్ళు కూడా రాలే అక్కడ. వాళ్ళు వచ్చి మాకు అని చెప్పాలి, ఇగో ఇలా చూసినాం. అవును. అసలు సిచ్యువేషనే లేదు. ఇంతకీ ఫస్ట్ ప్రీతి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూసారని చెప్పారు? అది కూడా మాకు కూడా క్వశ్చన్ మార్కే ఉంది. అవును. ప్రీతి ఒంటి పైన గాయాలున్నాయి అనేటువంటిది ఒక వాదన. నిజంగా గాయాలున్నాయా? మీరు చూసారా? ఉన్నాయి, ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద ఉన్నాయి. ఓకే. ఎలాంటి గాయాలు అవి? ఇక్కడైతే ఒక కట్లాగా ఉంది, అబౌవ్ దిస్ ఫోర్ ఇక్కడ. ఓకే. కట్లాగా ఉంది ఇక్కడ. ఇంకా ఒక లైక్ ఇట్లా పట్టుకుంటే ఒక ర్యాష్ లాగా అవుతుంది కదా, అవును, అది వరంగల్లో చూసినప్పుడు ఉంది అట్లా. ఇక్కడికి వచ్చేసరికి అది మానిపోయింది ఏమైందో, కానీ అక్కడ చూసినప్పుడు అయితే ఉంది. ఇక్కడికి వచ్చేసిన మొత్తం కవర్ చేసేసారు. మీరు కూడా స్టూడెంట్స్ ఏజ్ నుంచి ఇప్పుడు ఒక ఆ స్టేజ్ దాటే వచ్చారు. నిన్న సైఫ్కి మద్దతుగా చేసినటువంటి స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ర్యాగింగ్ ఉంటుంది, కానీ పీజీలో అసలు ర్యాగింగ్ అనేటువంటిది మాటే ఉండదు అనేటువంటిది వాళ్ళ వాదన. అది ర్యాగింగ్ కాదు, హరాస్మెంట్. అది ర్యాగింగ్ అనే కాన్సెప్ట్ తీసేసేయి, హరాస్మెంట్. అది హరాస్మెంట్ కూడా ఉండదు అని చెప్తారు. అంటే మాకు ఆమె పిచ్చిది, ఆమె అంతలో ఆమె చేసుకుంటుంది. 3 years కష్టపడితే ఆమెకు లగ్జరీ లైఫ్ ఉంటుంది, అవన్నీ మర్చిపోయి చేసుకుంటుంది అని మీరే అనుకుంటారా? చెప్పండి. కాదు కదా. ఇదంతా అయితేనే ఆమె అంత ఇఫెక్ట్ అయితేనే మాకు షేర్ చేసుకుంది. సతాయిస్తున్న వాళ్ళు ఏమైనా చెయ్యండి అని చేసేలోపు ఇదంతా అయిపోయింది. కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డే ఇదంతా అయిందంటే వాళ్ళు ఏమనుకుని ఉండొచ్చు, ఈ మ్యాటర్ ముందుకెళ్తుంది, మేము పబ్లిక్ చేస్తామని అనుకున్నారో, హాస్పిటల్ పేరు బయట పడుతుందని అనుకున్నారో తెలియదు. మేము అప్పుడప్పుడే సీరియస్గా తీసుకుందాం అనే టైంకి మేము అనుకుంటున్నాం. మేము ఇంకా ఫైనల్గా అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకంటే లోపలే చేద్దాము స్టూడెంట్ ఎందుకు మా అంటే ఆమె కూడా అంటుండే ఆయన గురించి ఎందుకు, ఆయనకి సస్పెండ్ చేసేంత వరకు అయితే వద్దు, నాతో ఆయనకి జర దూరంగా ఉండమని చేసేలాగా చెప్పమని కూడా చెప్పు. తనే అన్నది, మా సిస్టర్ అన్నది, తను అలా ఆలోచించే అమ్మాయి. ఓకే. సైఫ్ గురించి అలానే కదా ఎవరి గురించి అయినా. ఓకే.
అంత దూరం ఎందుకు మమ్మీ, నాది నేను ఎక్కువ రోజులు 3 yearsే కదా, అట్లా నా పని నేను చేసుకొని నేను నాకు కావాల్సింది నేర్చుకునే కదా బయటికి వచ్చేస్తా అనే మోడ్లోనే ఉంది తను. పక్క వాళ్ళది అసలు ఇన్వాల్వ్ అవ్వదు. నువ్వు ఫ్రీగా ఉంటూ చాలా బాగుంటుంది, నువ్వు పక్క 10 రూపీస్ అంటే 100 రూపీస్ ఇస్తుంది. మేమే అంటావు ఎందుకు ఇస్తావు నువ్వు అంటే ఫోన్ లేక చేంజ్ లేదు. నాకు కూడా ఇచ్చేసిన, రిటర్న్ అడగదు, ఇచ్చింది కూడా. తనకి ఇయర్ రింగ్స్ ఇట్లా ఆర్నమెంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. రోడ్ మీద పోతుంటే నువ్వే వాడి దగ్గర తీసుకుంటావు అని అంటున్నా కానీ నాకు నచ్చింది నేను తీసుకుంటా అంట. వాడు ఒకవేళ 50 రూపాయలు అంటే 50 రూపాయలు 1 రూపాయి తక్కువ చేయమని అడగదు, బార్గెనింగ్ కూడా ఉండదు, డైరెక్ట్ ఇక ఎంత వాళ్ళంటే అంత ఇచ్చేస్తుంది. తను అలా ఉంటుంది. నువ్వు బాగా మాట్లాడు మంచి, కానీ నువ్వు ఏదైనా పట్టమని అన్నావు అనుకో రిటర్న్ ఆన్సర్ చేస్తుంది, చూడదు. అంటే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఎప్పుడైనా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు తను రిప్లై అవుతుంది, రియాక్ట్ అవుతుంది. తను అసలు భరించేది అసలు ఆ క్యారెక్టర్ కూడా కాదు. ఇప్పుడు ర్యాగింగ్ కాదు, హెరాస్మెంట్ కాదు, ఇక్కడ ఒక కొత్త వాదన తెర మీదకి వచ్చింది. దాని పేరే లవ్ జిహాద్. లవ్ అనేటువంటి పేరుతోటి ప్రీతిని మాలెస్ట్ చేసేందుకు, వేధించేందుకు ఒక వాదన ఏమన్నా వచ్చిందా? అది మీ దృష్టి దాకా ఏమన్నా ఉందా? వాట్ డూ యూ డూ ఆన్ దిస్? మా దగ్గర అది రాలే. ఒకళ్ళు వచ్చినా సరే ఫస్ట్ మా డాడీకి చెప్పేస్తారు, డాడీ ఒకడు వచ్చి నాకు ఇట్లా నన్ను వచ్చి చూసుకో అంటారు. పాయింట్ ఉన్న ఇన్వెస్టిగేట్ చేయమని అనుకోండి. మాకైతే అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుస్తలేదు కదా మాకు. ప్రతి ఒక్క పాయింట్ మా ఇంట్లో మా డాడీకి షేర్ చేస్తారు, మా మమ్మీకి చెప్పదేమో, మా డాడీకి చెప్పేస్తుంది. ఓకే, ఏ చిన్న విషయం అయినా సరే మా డాడీకి చెప్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా అనుకో పట్టమని చెయ్యి, నేను చెప్తున్నా కదా ఆన్సర్ భలే ఇస్తుంది. అక్కడ జరిగిన విషయం మళ్ళీ ఇంట్లో వచ్చి చెప్తుంది. నాకు ఒకటి ఇట్లా చేస్తున్నాడు, నా ఇంటి పడుతున్నాడు అని కూడా చెప్తుంది. ఆమె అంటే నాకేనా చదువుకే నాకు టైం లేదక్క, ఇవన్నిటికి ఎక్కడైనా తనే ఆన్సర్ చేస్తుంది. సో అలాంటి ఆప్షనే లేదు అక్కడ. ఆ టాపిక్ వచ్చింది, దానిపైగా ఆయనకి మ్యారేజ్ అయిందని అన్నారు, మాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, మాకు తెలియదు కూడా. ఓకే, కానీ ఇక్కడైతే ఇట్లాంటిది మాత్రం అంత అసలు తప్పు, ఇట్లాంటిది లేదు అంతే. ప్రీతి మరణం వెనుక ఉన్నటువంటి నిజ నిజాలు బయటికి తీసుకొని రావటానికి ఈ టోటల్ ఎపిసోడ్కి సంబంధించి ఏం కావాలి అసలు? ఆమెనైతే తిరిగి తీసుకురాలి, ఆమెకు న్యాయం జరిగింది. ఎట్లా అయిందని మాకన్నా చెప్పండి, ఏం జరిగి ఉంటుంది. ఆ కల్ప్రిట్కి ఎంత శిక్ష చేసినా ఉన్న జ్యుడిషియరీలో ఎంత శిక్ష చేసినా ఆ శిక్ష ఇప్పుడున్న ఎఫ్ఐఆర్కి సెక్షన్లు ఎంత కఠినంగా చేసినా కానీ వాడు 3 monthsలో బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. ఇది డెఫినెట్. అది ఏ విధంగా న్యాయం అవుతుందో మాకు చెప్పాలంటే ఓకే ఫైన్, న్యాయం మీద శిక్ష పడుతుంది అని చెప్పండి మాకు చాలు. శిక్ష అనేది కాదు, అట్లీస్ట్ తను చనిపోయే ముందు తను ఎంత బాధపడి ఉంటుంది, మమ్మల్ని ఎంత గుర్తు చేసి ఉంటుంది, మాకు ఆ టైంలో ఏమైంది. అట్లీస్ట్ తను చనిపోయింది, రిటర్న్ అయితే రాదు. అట్లీస్ట్ అసలు ఏమైంది, తనకి మనశ్శాంతిగా ఉంటుంది కదా, మేము ఏదో చేసాము అన్నది. బట్ నాకు 100% షూర్ తనంతటా తను ఏం చేసుకోదు, ఎవరో చేశారు, అది కూడా ఒక్కరు కాదు, 2-3 కావచ్చు. చేతులు పట్టుకోవాలి ఇవన్నీ ఇంజెక్షన్ అంటే అది ఒక్కడి వల్ల కాదు, అట్లీస్ట్ 3-4 ఉండొచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ప్రీతిని చంపేశారని ఉంది. ఇంకొక డౌట్ ఏంటంటే మాకు రూమర్స్ వస్తున్నాయి, అది ఎంతవరకు కరెక్ట్ ఆర్ రాంగ్ అన్నా నాకు తెలియదు. హెచ్ఓడి మీద ఇట్లాంటి ప్రీవియస్గా ఒక కేసు అయిందంట, ఎవరో ఎస్టీ సూసైడ్ చేసుకొని చనిపోయారు అదే కాలేజ్ అని చెప్పారు. హెచ్ఓడి నాగార్జున రెడ్డి గారు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇట్లాంటిది అనే రూమర్స్ ఉంది. సో మాకు ఇది కూడా వద్దు, ఆమె నిజంగానే చేసుకుంటే ఎందుకు చేసుకుంది, చంపారంటే ఎందుకు చంపారు, వాడికి ఎందుకు శిక్ష ఇవ్వట్లేదు. రేపు ఇంకో అమ్మాయి ఇట్లా బలవద్దు, ఇంకో క్యాస్ట్ మీద అయినా సరే. ఇంకో నాగార్జున రెడ్డి ఫస్ట్ సూపరింటెండెంట్ నుంచి హెచ్ఓడికి తీసుకొచ్చారు. ఆయన మీద ఎవరు ఇంటర్వ్యూ చేయరు ఎందుకు మరి, ఆయన గురించి ఏం చెప్పారు ఎందుకు? ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వ్యక్తి బయట నుంచి నాన్ ప్రాఫిట్ ఎలాంటి ఆఫీస్ని నడపొద్దు. ఆయనకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో తెలుసా మీకు? ఇవన్నీ చెప్పారు ఎవరు, ఇవన్నీ గుర్తు చేయరు. అక్కడ అటు సైడ్ ఎందుకు గుర్తు చేయరు ఇవన్నీ? ఎందుకంటే ఎఫెక్ట్ అయింది. మేము పైసోడు చేస్తేనే చేస్తారా? ఆయన ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అసలు? ఇన్ని రోజులు అయింది, ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? అసలు ఏమైంది అనేది ఎందుకు చెప్పట్లేదు? అట్లీస్ట్ నువ్వు ఇన్వెస్టిగేషన్కి చెప్పి ప్రైవేట్ కన్నా అప్పచెప్తే ఎవరు ఒత్తిళ్ళు కాకుండా ఆన్సర్ చేయొచ్చు కదా. అదొక గవర్నమెంట్ హాస్పిటల్, ఎవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని ఎవరిని ఇట్లా వాడికి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు? అసలు మీకు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు మాకు చెప్పాలి. అట్లీస్ట్ మా సిస్టర్ తప్పు అట్లీస్ట్ క్వశ్చన్ చేయండి, చూపియండి, ప్రూఫ్ చూపించండి. అంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి.
వాళ్ళ 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 సీనియర్ స్ట్రెంత్ వచ్చేసి 16 మెంబర్స్, జూనియర్ స్ట్రెంత్ వచ్చేసి 15 మెంబర్స్. ఇతను ఆయనకి ఎలా తెలుసు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చి సపోర్ట్ ఇస్తున్నాడు? వాళ్ళకి ఏమైనా ఇంటరాక్షన్ అవుతుందా? అనెస్థీషియా వాళ్ళకి ఏమైనా ఇంటరాక్షన్ అవుతుందా? ఎక్కువ క్లాస్ రూమ్కి వచ్చి వాళ్ళు కూర్చుంటారా? ఈయన సైఫ్ ఎలాంటాడో వాళ్ళకి తెలుసా? తెలియకుండానే వచ్చి మీరు ఆయనని కాపాడుతున్నారా? కాపాడుతున్నప్పుడు చెప్పండి అబ్బా ఇలాంటి మనిషి అని చూపియండి. ఒక మీ ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి మొత్తం అంతా కూడా ప్రీతి అంత్యక్రియలకు వచ్చారు. కానీ ప్రీతి స్నేహితులు కానీ, ప్రీతి కో వాళ్ళు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. ఏంటిది? అదే వరంగల్ నుండి ఒక్కరు కూడా రాలేదు. భయపెట్టిర్రా లేకపోతే ఇంకేమైనా, లేకపోతే మా సిస్టర్ని వాళ్ళందరూ కలిసి ఏమైనా చేశారా? ఖచ్చితంగా హాస్పిటల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నేను అంటున్నాను. రిటర్న్ మేము క్వశ్చన్ చేస్తున్నాం. సెల్ఫ్గా మీకు కూడా క్వశ్చన్ రాలేదు? అరే ఒక్క క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు వాళ్ళని రావాలని. అవును, ఐదుగురు కూడా రాలేదంటే మీకు కూడా డౌట్ రావాలి కదా. అవును. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం జరుగుతున్నటువంటి ఆశ మీకుందా? ఆశ అయితే ఇంకొంది. మేము అందుకనే కదా ఇంతగానం చేస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఆమె మనశ్శాంతి కోసం అన్నా వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్. ఇంకోటి మాకు చేతుల్లో ఉన్నది మేము చేస్తున్నాం. నేను ఇక్కడ ఎంజిఎంలో చూసిన ఏ సిచ్యువేషన్ అయితే మా హక్కు ఉందో నిమ్స్లో ఉన్న 5 days సేమ్ అట్లనే ఉన్నాయి. ఇంప్రూవ్మెంట్ లేదు. ఓకే, దాన్ని తీసుకుపోయి ఆడుకున్నారు చెప్పాలంటే. 5 days ఉన్న దానికి కూడా టార్చర్ పెట్టారు. ఇంకా లాస్ట్ డే కూడా తనని ఇక సారీ చెప్పే టైంలో కూడా మేము అడిగినాం, మీరు ఎలా ఈ హాస్పిటల్లో ట్రాన్స్ఫర్ ఎలా అయింది, మీరు ఎట్లా అడ్మిట్ చేసుకున్నారు ఈ పేషెంట్ని, మేము వచ్చి అయితే మీకు ఇవ్వలేదు పేషెంట్ని ట్రాన్స్ఫర్కి, అయినా కానీ మేము వచ్చి అడ్మిట్ చేయలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు, మీకు హాస్పిటల్ నుండి వచ్చింది, ఏ విధంగా తీసుకున్నారు మీరు? ఎంసీఏ సంథింగ్ ఏదో మెడికల్ వాళ్ళు ఏదో చేస్తారంట, అది వరంగల్లో చేయాలి, ఎందుకు చేయలేదు? వరంగల్లో చేయలేదు. ఎమ్మెల్సీ అది ఎందుకు చేయలేదు? మీరు ఏ విధంగా ఈ పేషెంట్ని ఇక్కడ తీసుకున్నారని మేము క్వశ్చన్ చేస్తాం. ఈ క్వశ్చన్ చేస్తే ఎమ్మెల్సీలో రీజన్ తెలియలేదు. వీడికి వచ్చి 5 days అయింది, రీజన్ తెలియలేదు. ఇంకా వాళ్ళకు కూడా తెలియదు అన్నారు. వాళ్ళు అక్కడ ఎందుకు వేసారు ఎమ్మెల్సీ రీజన్ తెలియకుండా? ఎలా తీసుకున్నారు? ఎలా తీసుకున్నారు? మీరు ట్రీట్మెంట్కి ముందు ప్రొసీడ్ ఎట్లా అయ్యారు? ఆమెకి ఏమి ఇవ్వండి, ఆమెకు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏం చేశారు మీరు? ఇక్కడ పంపించి నేనేం చేయాలనేది కూడా క్వశ్చన్ చేయలేదు. అసలు ఏమైంది, ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలియదు. అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉందో ఇక్కడికి వచ్చినా కూడా అదే ఉంది. ఇంకెక్కువ అయింది. ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి యాక్లో పెట్టినా హార్ట్ పంప్ అవుతుంది తెలుసా? బాడీ మొత్తం పోస్ట్ చేసేసారు ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి. ఆమెని ఆట ఆడుకున్నారు చెప్పాలంటే, మొత్తం హోల్స్ అవన్నీ చేసి మాకు ఎట్లా హోప్స్ ఇచ్చారంటే మీరు కొంచెంసేపు వెళ్ళి మాట్లాడండి, రెస్పాండ్ అవుతుందేమో, ఫైట్ చేయకపోతే మేము అంటారు ప్రతి మాకు మాట్లాడే ప్రయత్నం చేశారంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదంటే అది దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, ఆమెతో చెప్పండి అంటే గట్టిగా అరవండి. మేము అది కూడా ట్రై చేసినాం. ½ an hourకి ఒకసారి అట్లా వెళ్ళాం. లాస్ట్ డే 26 మాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు చూపించలేము వాళ్ళ సిస్టర్ని. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ 11:30 నేను మా ఫాదర్ వెళ్ళాము. అది లాస్ట్ అయింది. బయటికి వచ్చి చూస్తే డాక్టర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు కానీ బయటికి వచ్చి చూస్తే అరే 6కి డిక్లేర్ చేస్తారంట కదా, 6కి గాంధీకి తీసుకెళ్తున్నారంట కదా. మాకు అలా చెప్పలేదు. అదే పైన వెళ్ళి చూస్తే ఏది మన డోర్స్ ఇట్లా వేరే పేషెంట్లు అయితే చూస్తే మిషన్స్ అన్ని రన్ అవుతున్నాయి. ఇంకా వీళ్ళు తను చచ్చిపోతుందని ఇప్పుడు చెప్తామని అనౌన్స్ చేస్తున్నారు. పేరెంట్స్కి మాత్రం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, క్రిటికల్ కండిషన్లో ఉందని మాకు చెప్తున్నారు. బయట న్యూస్ ఇట్లా వస్తుంది. ఒకటి స్ట్రైట్గా అడుగుతాను, సైఫ్కి సపోర్ట్ చేస్తూ ప్రీతిది కూడా దీంట్లో తప్పుందేమో అనేటువంటి వాళ్ళకి, తప్పు ఉంది అని వాదించేటువంటి వాళ్ళకి ప్రీతి బ్రదర్ అండ్ సిస్టర్గా ఏం చెప్తారు మీరు? ఫైన్, ప్రీతి తప్పు ఉంది అని అంటున్నారు. ఏం తప్పు ఉంది? మేమైతే తను హరాస్ చేస్తున్నాను ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఇచ్చినాము. సిపి కూడా ప్రెస్ మీట్ చెప్పాడు. సరే ప్రీతి దగ్గర ఏం తప్పు ఉందో చెప్పండి, వాయిస్ అవుట్ చేయండి, మేము దాన్ని డిఫెండ్ చేస్తాము. చూపియండి ఏం తప్పు ఉందని మీరు చెప్తున్నారంటే మీకు తెలుసా? సింగిల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎక్కడో వాళ్ళకి ఇన్సిడెంట్ ఇలా చేసింది ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, ముందుకు వచ్చి చెప్పండి. ఆమె సైడ్ తప్పు ఉందంటే దాన్ని వాయిస్ అవుట్ చేయండి. ఏ విధంగా తప్పు చేసింది ఆమె? పేషెంట్ చచ్చిపో అని చెప్పింది ఆయన. పేషెంట్ ట్రీట్మెంట్ చెయ్యాలన్నదా? నిన్నేమైనా తిట్టిందా, నిన్నేమైనా అన్నదా? ఆమెకి అసలు టైమే ఉండదు, 24 hours డ్యూటీ పెడుతున్నారు. నేను 21లో అక్క ఈఎస్ఐకి డ్రాప్ చేయడానికి వెళ్తున్నా, బైక్ మీద లాక్డౌన్ ఉంది. ఓకే,
1కి డ్యూటీ వెళ్ళాలి వీళ్ళు, ఎందుకంటే 1 hour బిఫోరే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ముందు ఉన్న డాక్టర్ ఆల్రెడీ. ఓకే. సో నేను 12:30కి ముందు నాకు టెస్ట్ చేస్తాను, నాకు ప్రాబ్లం వచ్చింది కదా నీకు ఎవ్రీథింగ్, ఒకసారి రా టెస్ట్ చేస్తాను నీకు అని చెప్పి ఈఎస్ఐకి వెళ్తే అక్కడ ఆర్ఐసీ అక్కడ కూడా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ ఉన్నారు అక్కడ డ్యూటీ ఉంది. అక్కడ కిట్ తీసుకొస్తాను, అక్కడ బయట కూర్చో అటెండర్ ప్లేస్లో కూర్చో నేను వచ్చి టెస్ట్ చేస్తా అన్నది. డోర్ తీసి చూడంగానే ఆల్రెడీ వాళ్ళ కొలిగున్న డాక్టర్ ఒక పేషెంట్కి పీసీఆర్ చేస్తున్నారు, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి ఇక్కడ సిపిఆర్ చేస్తున్నారు. తిరు పీపీ కిట్ కూడా లేకుండా అట్లనే వెళ్ళింది ఆ పేషెంట్ దగ్గర. గ్రేట్. ఇంత డేరింగ్ ఉన్న అమ్మాయి తన పానాన్ని కూడా ఇది చేసుకొని వెళ్ళింది. మీరు అనుకుంటున్నారా సూసైడ్ చేసుకుంటున్నారు? ఈ ఇష్యూలో ప్రీతికి సిపిఆర్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఎంజిఎంలో పీసీఆర్ చేసేటప్పుడు రిబ్స్ పోయి ఇరిగిపోయాయి. ఆ ఎక్స్రే చూసినప్పుడు అక్కడనే ఇరిగిపోయాయి రిబ్స్ ప్రీతికి. బ్రో అక్కడ ఇరిగిపోయినాయి రిబ్స్ అక్కడ చేసేటప్పుడు. ఓకే, సిపిఆర్ చేసేటప్పుడు. ఓకే, వాళ్ళు అక్కడ మొత్తం తీసారు. ఆల్రెడీ తన స్టమక్లో ఫీట్లో ఆల్రెడీ నీరు వెళ్ళిందని కూడా చెప్పారు అక్కడ మాకు. ఇక్కడికి పిచ్చోలు చేసారు, ఇక్కడ తీసుకొచ్చి 5 రోజులు. ఫైనల్గా వాట్ యూ అప్పీల్ బోత్ మీరిద్దరూ కలిసి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏం కావాలి అసలు? జస్టిస్, గవర్నమెంట్ అని కాదు కానీ జస్టిస్ కావాలి. ఎవరి ఇన్వాల్వ్మెంట్ వాళ్ళని ఒత్తొద్దు, బయటికి రానియండి. అసలు ఏంటి అని వాళ్ళిద్దరి మీద ఎందుకు సస్పెండ్ చేస్తారు ఇంకా? ఓకే, ఆ హెచ్ఓడి ప్రిన్సిపల్ని మేము 5 days నుంచి ఇదే క్వశ్చన్ చేస్తున్నాం, ఇంకా రిజల్ట్ లేదు. వేరే మామూలు మిడిల్ క్లాస్ కానీ వేరే వాళ్ళని ఒక కంప్లైంట్ ఇస్తే కమ్మున తీసుకొని వచ్చి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తారు. మళ్ళీ ఇప్పటివరకు వాళ్ళ ఇద్దరి విషయంలో ఎందుకు తీసుకోవట్లే యాక్షన్? ఒక చిన్న ఎలిగేషన్స్కి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ మిడిల్ క్లాస్ అన్న ఎవరైనా చిన్న వాళ్ళని వెంటనే తీసుకొచ్చి కూర్చోరు. వాళ్ళు తప్పు తర్వాత అంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ఫస్ట్ ఉంచుకుంటాను అంటారు. ఇక్కడ ఎందుకు చెయ్యట్లేదు? వాళ్ళిద్దరి మీద ఒక ఈ పాయింట్ ఆఫ్ యాక్షన్ వాళ్ళ అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ పిలుచుకొచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని కూడా చెప్పలేదు. ఎంక్వైరీ ఏం లేదు కాబట్టి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి. బికాస్ వాళ్ళ చేయి చాలా పెద్దది ఈ ఉన్న కేసులో. వాళ్ళు సపోర్ట్ చేసిరు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. సపోర్ట్ చేసుకొని మాకు కొంచెం వాళ్ళు ధైర్యం ఇచ్చినా ఉంటుండేమో మాకు. నేనేంటంటే సీనియర్ చేసిండు, ఒక్క మనిషి చేస్తే ఈ పార్టీకి ఏదో ఒకటి అయ్యేది. కానీ అందరూ కలిసి ఆ సీనియర్ మీద కూడా యాక్షన్ తీసుకోవట్లే, ఆయన మీద వచ్చి చెప్పట్లే. హాస్పిటల్ మొత్తం సపోర్ట్ చేస్తుంది, ఈవెన్ జూనియర్ డాక్టర్స్. నేనైతే అందరిని అంట, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందని అంట హాస్పిటల్ మొత్తం. నేను అందరికీ చెప్పేస్తా. ఇప్పుడు నేను అందరికీ పేషెంట్స్ అన్న అక్కడ ఐసీయూలో ఏదో గొడవ అయింది అన్నారు మాకు. అక్కడ గొడవ అయినప్పుడు అక్కడ ఉన్న పేషెంట్స్ కన్నా అడగొచ్చు కదా. అవును, ఖచ్చితంగా అడగాలి కదా. ఆమె కనిపించలేదా? ఆమె కాలేజ్ స్టూడెంట్ కదా, ఒక మంచి కన్నా తెలియదా ఆమె ఏ టైంలో ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది? అట్లీస్ట్ ఆమె క్యారెక్టర్ తెలియదా? నువ్వు వచ్చి ముందు ఒకటి ప్రెజెంట్ చేయాలి. లేదు ఇది కాదు ఇది అని ఏదైనా చూపి. నువ్వు ఏమీ లేదు ఒక్కడు వచ్చి ప్రెజెంట్ అవ్వడు. ప్రిన్సిపల్ ఇప్పుడు మా చెల్లె మొన్న అయింది, మేము చేసాం ఇదంతా. ప్రిన్సిపల్ హెచ్ఓడి ఎవడో ఒక నా స్టూడెంట్ కదా అని రావచ్చు కదా ముందుకి. ఎలిగేషన్స్ తర్వాత నువ్వు వచ్చి చూసుకోవాలి కదా ఫస్ట్. నాకు తెలిసి వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, సీనియర్స్ జూనియర్స్ అందరు ఉండి వాళ్ళు ఏమో ఇంజెక్ట్ చేసి అది డైల్యూట్ అయిపోయి మా సిస్టర్ అన్కాన్షియస్ స్టేట్లో వెళ్ళే వరకు వీళ్ళందరూ చూస్తూనే ఉంటారు నాకు తెలిసి. చూస్తూనే ఉండి ఏం చేయలేని స్టేజ్లో తనని బయటికి తీసుకొచ్చి సిపిఆర్ అవన్నీ చేసి ఉంటారు. ఎందుకంటే సిపిఆర్ చేసేటప్పుడు కూడా ఏ ఇంటెన్సిటీతో ఒత్తాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళి పీజీ చేస్తున్నారంటే అక్కడ ఎలా ఒత్తాలో తెలిసే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళంతా గలీజ్గా ఒత్తిరు కాబట్టి అవి రిబ్రో ఇరిగిపోయినాయి అప్పటికప్పుడు. ఈ స్టూడెంట్సే వెళ్ళి ట్రై చేసి ఉంటారు వెంటిలేటర్ మీద అప్పటిదాకా పెడదాంలే అని. ఇప్పటికి బాడీ లేదని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళందరూ పిలుచుకొచ్చారు. అది ఒక లెక్చరర్ ఉంటాడు, ఒక ప్రొఫెసర్ ఉంటాడు. ఆమె కింద అనేది ప్రీతి స్టూడెంట్, ఇది మా స్టూడెంట్ అంటారు. ఆమె ఎందుకు రాలే ముందుకి? అట్లీస్ట్ స్టూడెంట్ అని చెప్పన్న ముందుకు వచ్చి అరే నా స్టూడెంట్ ఇట్లా అయిపోయింది అని ముందుకు రావచ్చు కదా, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. లేదు, నేను అందుకనే అంట మొత్తం హాస్పిటల్ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఉంది. తన బ్యాగ్లో ఏదో ఆల్రెడీ తిని వాడుతున్న మెడిసిన్స్ బాక్స్, పెద్ద బాక్సే ఉంది, ప్రీతి అని రాసిన బాక్సే ఉంది. చూపి ఏ బాక్స్? ఆమె మెడికల్ ప్రాబ్లం ఉందని మళ్ళీ చూపియండి అబ్బా. పోలీసు వాళ్ళు మొత్తం సీజ్ చేశారు ఆమె బ్యాగ్, ఆమె హాస్టల్. ముందుకు వచ్చి చూపియండి ఆమెకి ఏం హెల్త్ ప్రాబ్లం ఉందో, ఏం మెడిసిన్ వాడుతుందో వాళ్ళే వచ్చి చూపించమని చెప్పండి. మీరు డిమాండ్ చేసినట్లుగానే ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. ప్రీతికి జరిగినటువంటి ఈ విషాదము, ఈ వేధింపులు భవిష్యత్తులో మరి ఇంకొకరికి ఎవరికి కూడా జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్